श्रीगुरुभ्यो नमः। हरि ओम नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु। रुद्रलोकेभ्यः सर्वं श्री परमेश्वरार्पितम्। కుంభరాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా స్థిరాస్తుల విషయంలోనూ ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి విషయాల్లో మనం చర్చించుకున్నట్లయితే, ముందుగా కుంభరాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా పర్వాలేదని మాట అనిపిస్తుంటుంది. అంతేకాకుండా అప్పుల భారం కూడా కొంత ఓట కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అవసరానికి మించి ఎక్కడ ఖర్చు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించి ఒక ప్రణాళిక ఏర్పరచుకుని ఒక పద్ధతైనటువంటి ఆర్థిక ప్రణాళిక మీద ఈ నెల నుంచి మీరు మీ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఏర్పడుతోంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక జనాలు ఆదరణ తగ్గేటువంటి అవకాశం, క్యాడర్ మిమ్మల్ని ఎండేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. దాంతో పాటుగా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి ఉన్నతమైనటువంటి విషయాలు, అద్భుతమైన అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ యొక్క ప్రోగ్రామ్స్ లో కానీ మీ సాధనలో కానీ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని ఇది ఇలా కాదు, దీన్ని మరో రకంగా మనం ఆచరించాలి అనేటువంటి శ్రమతో కూడుకున్నటువంటి మీ యొక్క సాధనని ఆచరణ జరుగుతుంది. దీనివల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతోంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జూలై 7వ తారీఖు నుంచి 12 మధ్యలో పెట్టండి. మీకంటూ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఒకవేళ వ్యాపారాలు చేయాలి అనుకుంటే పరోక్షంగా మాత్రం వ్యాపారాలు చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమలు కానీ, దానాలకు సంబంధించి కానీ, శీతల పానీయాలు కానీ, ప్లాస్టిక్ కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో వచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. కావున వాటి మీద ఆశ మాత్రం పెట్టుకోకండి. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా ఆనందదాయకంగాను, తదుపరి 2 వారాలు కూడా ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. పరమానందలే ఈసారి పంట ఇబ్బంది అయినా కూడా దీని ద్వారా ఈ పంట వేయకూడదని కొత్త విషయం ఏదో నేను తెలుసుకున్నాను అనే విషయానికి వస్తుంది. పంట భూమి సారం కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకోవడం రైతులకు చెప్పదగ్గ సూచన. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేటువంటిది అంతగా కనిపించడం లేదు. ఈ నెల కూడా నిరుత్సాహమే అని చెప్పవచ్చు. ప్రమోషన్ లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్ అవుతారు. కుంభరాశి వారు ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉన్నాను, ఇల్లు మారిస్తే నాకు కలిసి వస్తుందా అని చెప్పి సొంత నిర్ణయం ఉంది. మీరు ఇల్లు మారేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. మీ ప్రాంతం ఎక్కడైతే మీరు జీవిస్తున్నారో అక్కడి నుంచి మరో చోటకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారు పాత బంధాన్ని మళ్ళా పునరుద్ధీకరణ చేసుకుని లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. కుంభరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే గౌరవ మర్యాదలు కొంచెం తగ్గుతున్నాయి. మీ మాటని ఎవరు పట్టించుకోలేని విషయంలో ఉంటుంది. మీరు ఎంత మంచి చెప్పినా, ఎంత లాభమైనటువంటి మాట చెప్పినా ఆ చెప్పేవాళ్ళే పక్కన అనేటువంటి మీ మాటను తోసిపుచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా జూలై 2వ వారంలో శుభవార్తలు అయితే వింటున్నారు. ప్రసవానికి ఉన్నటువంటి వారి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. వివాహాన్ని ప్రారంభం చేద్దాము, వివాహం సంబంధాలు చూద్దాము అనుకున్నటువంటి వారికి ఈ నెలలో 3వ వారంలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అది కూడా పడమట ఉత్తర దిశగా చూడండి. కాస్త లాభదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం, దీనివల్ల మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటిది జూలై
9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల తప్పిదం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కాలగోళ్ళు, అదేవిధంగా అరికాలు మంటలు రావడము, వెన్ను భాగాన్ని ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్టుగా బాధ ఏర్పడడం జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండి డాక్టర్ గారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోండి. సొంత ప్రయోగాలు ఎక్కడ చేయవద్దు కుంభరాశి వారు. అంతేకాకుండా నమ్మించి మోసం చేసేటువంటి శత్రువు ఇంతకు ముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలతో పెరివేసుకుని మీ మధ్య మళ్ళా అటాక్ చేసే అవకాశం ఏర్పడుతుంది. అంటే మీరు విడిచిపెట్టిన బంధాన్ని మళ్ళా నేను కొనసాగించడం, ఆ బంధాలను తెలుసుకుని వారితో స్నేహం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే కుంభరాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. శత్రు భయం ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను దత్తాత్రేయ ఆరాధన కానీ లేదా దత్త పారాయణ కానీ చేయండి, కలిసి వస్తుంది. ఒకవేళ దత్త పారాయణ కూడా చేయలేనటువంటి వారు చోలే శనగలు కాస్త నీళ్ళలో నానబెట్టి ఆవులు వాటికి తినిపించడం, అడగండి ఒక్కసారి, అయ్యా నేను ఇలా శనగలు తినిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ యొక్క కాపరి పర్మిషన్ తీసుకుని ఈ శనగల్ని వాటికి పెట్టండి. కొన్ని ఆవులకి శనగలు కానీ దాన వ్యవస్థలు కానీ పెట్టనివ్వడం లేదు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుగా యజమానితో మాట్లాడి, అయ్యా నేను ఇలా శనగలు పెడదాం అనుకుంటున్నాను, తినివిస్తారా అని చెప్పేసి కనుక్కుని మరి మీరు ఆ శనగలను ఆవులకి ప్రతి గురువారం ఉదయం పెట్టండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేటువంటి పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగి వ్యరమోహం పెరమోహం అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. కోర్టు సంబంధితమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి జయకేంద్రం ఎగరవేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి కోర్టు వ్యవస్థలో కాస్త ఆలోచించుకుని మీరు ధనాన్ని వెచ్చించండి. ఈ నెలలో రాదు కానీ వస్తుంది, ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ ఈ కార్యక్రమం వస్తాయి అని చెప్పి మిమ్మల్ని అనవసరంగా ధన విషయంలో ఖర్చులు పెట్టించేటువంటి వారే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడా దత్తపారాయణకే ప్రాధాన్యత ఇవ్వండి. దత్తాత్రేయ యొక్క దేవాలయ దర్శనం కానీ దత్త పారాయణ కానీ చేయండి. ఒకవేళ ఏమీ చేయలేకపోతే శనగలు ఆవు కూడా తినవు, మరి ఏం చేయాలి గురుగారు అంటే కనుక మీ స్వాస్థాలతోటే ఒక 2 చపాతీలు చేసి ఏదన్నా ఆవుకి తినిపించడం లేదా కుక్కలకన్నా సరే ఆ చపాతీ ముక్కలను సమర్పించడం వల్ల మీ యొక్క జూలై నెలలో కాస్త పరిస్థితి మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సర్వము శ్రీ గురుగడాక్ష వదిలిచెత్తం కలుగుతుందాక.